ఏబిఎన్ డిబేట్లో తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు. తాను ఆ ఛానల్ పిలిస్తేనే వెళ్లానని, తన పట్ల యాంకర్ అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ స్థాయిని దిగజారే విధంగా యాంకర్ మాట్లాడడం ఏ మేరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. 23వ తారీఖు నాడు సాయంత్రం నన్ను ఒక అతిథిగా జూమ్లో డిబేట్లో పాల్గొన్నామని వారి విజ్ఞప్తి మేరకే, ఏబిఎన్ విజ్ఞప్తి మేరకే ఆ రోజంతా కూడా కేటీఆర్ గారిది విచారణ జరిగింది. ఆ విచారణ జరుగుతున్న రోజంతా కూడా వివిధ ఛానల్లో ఆ విచారణలో లేని అనేకమైనటువంటి అంశాలని ప్రసారం చేయడం జరిగింది. బయటకు వచ్చాక కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాక అప్పుడు తెలిసింది ఈ రోజంతా జరిగిన ప్రసారాలు అవాస్తవం అని. అప్పుడు డిబేట్లో దీని మీదే చర్చ. వెంకటకృష్ణ గారు యాంకర్ వారు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నా. కానీ విచారణలో లేని అంశాలన్నీ లీకుల పేరిట వాస్తవాలుగా ప్రజల్లోకి విష ప్రచారం ఎలా చేస్తారని చెప్పని నేను అడిగాను. కాంగ్రెస్ చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా, లేదా వీరంతటా వీరే ప్రసారాలు చేస్తున్నారా, సిట్టు చేస్తుందా అని చెప్పని నేను అంటే, సిట్టు చేస్తుందని మీరు ఎట్లంటారు అని ఆయన నా మీద గద్దించడం, ఒక లెజిస్లేటర్ నన్ను చూడకుండా, అతిథిని అనేది కూడా చూడకుండా, వారి ఆహ్వానం మేరకు నేను జూమ్లో ఉన్నానే విషయాన్ని కూడా చూడకుండా, ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి, కీలకమైన పార్టీకి జనరల్ సెక్రటరీని కూడా చూడకుండా, ఒక ఉద్యమ నాయకుడిగా నా వ్యక్తిత్వాన్ని చూడకుండా, నా జీవితంలో ఎన్నడూ వినగూడని పదాన్ని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని 10 సార్లు గర్జించి అవమానపరిచిన తీరు నిజంగానే హృదయాన్ని కలిసివేసింది. నేనున్న స్థానం మీ అతిథిని కదా, అతిథి పట్ల ఈ రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం కదా. చట్టసభలో కొంతమంది లక్షలాది మంది ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా ఎన్నిక కాబడిన నా స్థాయిని కూడా ఈ రకంగా దిగజార్చడం సరి అయిందేనా అనే దానిపైన మనసు వికలమై బాధపడుతున్న సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలు స్పందించిన తీరుకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. మా పార్టీ ఈ ఛానల్ని నిషేధించారు. మా పార్టీ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనడానికి అవకాశం లేదని మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, యావత్ మా పార్టీ నాయకత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు ఒక చట్టసభలోని సభ్యుడికి జరిగిన అవమానాన్ని సరియైంది కాదు, ఇది చట్టసభకి అగౌరవం, సభ్యులకి అగౌరవం అని మా సభ్యులు, మా మసూనాచారి గారు, మా విప్ గారు దేశపతి గారు, మా డిప్యూటీ లీడర్స్ రమణ గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు, ఇతర మా సభ్యులందరూ ఎట్టి పరిస్థితుల్లో ఇది సభానాయకుడికి తెలియజేయాలి, మా చైర్మన్ గారికి తెలియజేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి, విచారణ జరిపించాలి. భవిష్యత్తులో ఈ రకంగా వ్యవహరించే అమర్యాదకరమైనటువంటి ఛానల్స్ పైన చట్టబద్దమైన చర్యలు చేపట్టాలని చైర్మన్ గారిని కోరడం, వారు సమయం ఇవ్వడం, పూర్తిగా మా వివరణ అంతా కూడా వారు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా విచారణ జరుపుతామని వారు